నమస్కారం, నా పేరు దివ్య. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. మానవ అక్రమ రవాణా, బానిస కార్మిక రద్దు చట్టంపై విశాఖ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్. కార్యక్రమంలో పాల్గొని చట్టాలు అమలు, బాధితులకు సత్వర న్యాయంపై మాట్లాడిన హోంమంత్రి అనిత. చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచన. ఉత్తరాంధ్ర హక్కుల సాధన, విశాఖ రైల్వే జోన్ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రైల్వే జోన్ దీక్షకు ఫలితంగా 6 నెలలు జైలు పడడం గర్వంగా భావిస్తున్నట్లు వెల్లడి. బాధితులకు సత్వరమే చక్కని న్యాయం జరిగేలా పోలీస్ వ్యవస్థ, ప్రాసిక్యూషన్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలోని హోటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ చట్టంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో హోంమంత్రి అనిత మాట్లాడుతూ తమ ప్రభుత్వం బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పోక్స్ కేసుల్లో నిందితులకు బెయిల్ రాకుండా త్వరగా శిక్ష పడే విధంగా చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆయా కేసుల్లో ఛార్జ్షీట్ వేసిన నాటి నుంచి పోలీసులు, ప్రాసిక్యూషన్ సంయుక్తంగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని, నిందితులకు శిక్షలు పడతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసులు కూడా బాధితులకు అండగా ఉంటూ వారికి న్యాయం అందేలా చూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సాధారణంగా నేను చాలా సందర్భాలను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎవరైనా గొప్ప నా దగ్గరికి వచ్చిన తర్వాత అన్యాయం జరిగిందండి అంటారు. అసలు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటారు. అసలు అన్యాయం జరిగిందని చెప్పేదానికి, న్యాయం జరిపించండి అని చెప్పేదానికి మధ్యలో ఉన్న ఆ చిన్న మెమరీనే ఈ లాయర్ అని చెప్పి నేను మాత్రం భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఉన్న ఒకే మనకు చాలా మంది తెలియదు, ఇల్లిటరేట్స్ ఉంటారు. ఏదో అన్యాయం జరిగిన వెంటనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టిన వెంటనే మాకు న్యాయం జరగలేదు అంటారు. అమ్మ, కంప్లైంట్ పెట్టిన తర్వాత దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రొసీజర్ కోర్టులో న్యాయం జరుగుతుంది, దానికి లాయర్లు ఉన్నారు. వీటన్నిటికీ కూడా చాలా పెద్ద ప్రొసీజర్. యాక్చువల్గా మన గుడ్ థింగ్ ఏంటంటే, ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి రావాలన్నా, కోర్టులకి వెళ్ళాలన్నా కూడా ఇయర్స్ టుగెదర్ పడుతుంది. మాకు న్యాయం జరుగుతుందో జరగదో తెలియదు, ఏదో రకంగా కాంప్రమైజ్ అయిపోదామని చాలా సమస్యలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చిన రాని సందర్భాలు కూడా మనం చాలా చూసాం. కానీ ఈరోజు గుడ్ టు హియర్, చాలా మంది ధైర్యంగా ఎన్ని రోజులైనా పర్వాలేదు పోరాడతాం, మాకు మాత్రం న్యాయమే జరగాలి, మా పక్షాన న్యాయం ఉంది, మా తరపున వాదించే న్యాయవాదులు ఉన్నారు, మా తరపున తీర్పునిచ్చే న్యాయమూర్తులు ఉన్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చే సందర్భాన్ని కూడా మనం కూడా చూస్తున్నాం. ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ అండ్ అది చాలా పాజిటివ్ సెన్స్ ఈరోజు బయటకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటుంటే క్రిమినల్స్ మనం ఎంత టెక్నాలజీ కలిగి ఇప్పుడు చూసాం. మనం ఒక బుక్స్ విషయంలో కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, మీ అందరికీ కూడా టెక్నాలజీ విషయంలోని ఎంత అప్గ్రేడ్ చేయాలో మనం చూస్తూ ఉంటే, అట్ ద సేమ్ టైం క్రిమినల్ అంతకన్నా ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక క్రిమినల్ ఆలోచన తీరుకి ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఆలోచన తీరు మన దగ్గర ఉంటేనే డెఫినెట్గా అప్పుడు మనం విక్టిమ్కి మనం న్యాయం చేయగలుగుతాం. విక్టిమ్ సెంట్రిక్ ప్రాసిక్యూషన్ అనేది కూడా జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కూడా జీరో టాలరెన్స్ అని చెప్పి పెట్టుకొని, గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇందాక గొడసరిగా చెప్పినట్టుగా లీగల్ టీమ్ మీద కానీ, ప్రాసిక్యూషన్స్ వాళ్ళ మీద కానీ ప్రత్యేకంగా శ్రద్ధ ఉండేది కాదు చాలా మంది. 2018-17లోనే అంత శ్రద్ధ పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత, అంటే ఇట్స్ నాట్ పాలిటిక్స్ అమ్మ, దయచేసి నన్ను పొలిటికల్ గా అనుకోకండి. లాస్ట్ 5 years కూడా ఎంతో కొంత నిర్లిప్తత కనిపించింది, అది మీకు కూడా తెలుసు. ఆ నిర్లిప్తత నుంచి బయటకు తీసుకురావడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. అంటే ఒకసారి స్టాప్ అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి మనం దాన్ని తిరిగి తీసుకురావడానికి, లైన్లోకి తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది అన్నది. అంటే ఇమీడియట్ గా పబ్లిక్
ప్రాసిక్యూటర్స్ ఎవరైతే క్యాడర్ అండ్ టెన్యూర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవ వేడుకలను ఎటువంటి అపశృతులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు భాగాలుగా ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 20న జరగనున్న స్వామివారి చందనోత్సవ వేడుకల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ పాల్గొన్నారు. వారితో పాటు ఎండోమెంట్ ఎక్స్ అఫీషియా సెక్రటరీ హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్, డీసీపీలు దేవస్థానం ఈవో వెంకట్రావు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్పర్సన్ సీతంరాజు సుధాకర్, పలు విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర హక్కుల కోసం, విశాఖ రైల్వే జోన్ సాధన కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్ మాట్లాడారు. 2016లో రైల్వే జోన్ కోసం తాను చేసిన దీక్షకు ప్రతిఫలంగా పడిన 6 నెలల జైలు శిక్షను గర్వకారణంగా భావిస్తున్నానన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం తన పోరాటం ఆగదని ప్రకటించారు. వాల్తేరు డివిజన్కు ప్రధాన ఆదాయ వనరైన కేకే లైన్ను ఒడిశాలో రాయగడ డివిజన్లో కలుపుతుంటే కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. చంద్రబాబు కేవలం అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే దృష్టి పెట్టారని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణను, భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని గాలి కొదిలేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాన్సెప్ట్కు వస్తున్న ప్రజాదరణ చూసి బాబు వణికిపోతున్నారన్నారు. అందుకే కొత్త మ్యాపులతో డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అనకాపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్రలో చెప్పా, రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో చెప్పా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పా, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకునేటువంటి దానికోసం రైలు పట్టాల మీద నా తలకాయ పెట్టైనా సరే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధిస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రకంగానే సాధించుకున్నాం. ఇదేదో నా ఇంట్లో కోసమో, నా కుటుంబ సభ్యుల కోసమో, నా రాజకీయ పార్టీ కోసం చేసినటువంటి పోరాటం కాదు. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే వాళ్ళని ఏ రకంగా మన కురవాళ్ళని, మన యువకుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో చూసినటువంటి వ్యక్తిగా జోన్ వస్తే ఆర్ఆర్బీ ఏర్పాటు అవుతుంది, ఇక్కడే మన వాళ్ళు పరీక్షలు రాయొచ్చు, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పోరాటాలు. ఈ ఒక్కటే కాదు, రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. ఏం జరిగినా, ఏం చేసినా, మీరు వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా, మా పోరాటంలో ముందడుగు అనేటువంటిది ఆగదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ తాలూకా మైండ్ సెట్ని, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, మీ తాలూకా ఆలోచన విధానాల్ని మార్చుకోండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక 28 గ్రామాలకో, ఒక ప్రాంతానికో ముఖ్యమంత్రి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకి, అన్ని ప్రాంతాలకి మీరు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, మీ రాజకీయ పార్టీ వ్యవహారం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తు మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టారు. మొన్న ఎన్నికల్లో మీరు మోసం చేస్తారని తెలిసి నమ్మి కూడా మీకు ఓటేశారు. మళ్ళీ మోసపోయారు, 4వసారి మోసపోయారు. ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతాల అభివృద్ధి, ఈ ప్రాంతాల తాలూకా భవిష్యత్తు గురించి, వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల గురించి దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రాంతాల తాలూకా ప్రజలు, యువత నష్టపోతున్నటువంటి వ్యవహారాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా మా తాలూకా డిమాండ్
సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగాయి. నగరంలో న్యూ కోర్ట్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి విద్య ద్వారానే మహిళలు, బహుజన వర్గాలు అభివృద్ధి చెందుతాయని నమ్మిన గొప్ప సంస్కర్త పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ నేటి తరం ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్ పిఎస్ నాయుడు పాల్గొని పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన పోరాటం మరువలేనిదని, ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. పూలే దంపతులు విద్యారంగంలో చేసిన కృషిని, సామాజిక సమానత్వం కోసం పడిన శ్రమను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. వైసీపీ నాయకుల ద్వంద్వ నీతిని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్రంగా తూర్పారబెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవీఎంసీలో ఫుడ్ కోర్ట్ తీసేయాలని తీర్మానం పెట్టింది వారేనని గుర్తు చేశారు. ఫుడ్ కోర్టును తీయించడానికి కారకులైన వైసీపీ నేతలే ఇప్పుడు మళ్లీ అదే ఫుడ్ కోర్ట్ కోసం ధర్నాలు చేయడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేస్తుంటే ఓర్వలేక కుట్రపూరితంగా నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ ధర్నాల వెనుక ఉన్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని, నూతనంగా నిర్మించే ఫుడ్ కోర్ట్ షాపులను కేవలం అర్హులైన వారికే కేటాయిస్తామని వంశీకృష్ణ స్పష్టం చేశారు. పేద వ్యాపారులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ సాదిక్, కందుల నాగరాజు, ఆళ్ల లీలావతి, నాయకుడు బోదెలపాటి ఉమా, ఆళ్ల శ్రీను, మన్యాల శ్రీనివాస్, బీశెట్టి గోపీకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ కోర్ట్ గురించి ధర్నా చేస్తూ ఉన్నారు, మీరేం స్పందించలేదు ఏమని. ఫుడ్ కోర్టు నా దగ్గరకు వచ్చినప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 31వ కార్పొరేటరు రేజ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా సపోర్ట్ చేసి ఆ ఫుడ్ కోర్ట్ని తీసేయాలని చెప్పేసి ఆ రోజు గొడవ చేసిన విషయాన్ని కూడా నేను కూడా అక్కడ ఉన్నాను. సో ఆ ఫుడ్ కోర్టు తీసేయడానికి రీజను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈరోజు ఫుడ్ కోర్టు పెట్టండి, ఫుడ్ కోర్టుకు సపోర్ట్గా వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు అంటే వాళ్ళ నీతి ఏంటి, వాళ్ళ నిజాయితీ ఏంటి, వాళ్ళకి అసలు ఆ కూర్చోడానికైనా సిగ్గుండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళే తీసేయమని గొడవ చేసి వాళ్ళే అక్కడ కూర్చొని మళ్ళీ వాళ్ళు వెళ్ళి ధర్నా చేస్తున్నారంటే నేను వాళ్ళ విజ్ఞత ఏంటో ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా విశాఖలో చిక్కుకున్న ఇరానీ విద్యార్థినులకు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 1,50,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జిల్లా కలెక్టరేట్లో వక్ఫ్ బోర్డు కార్యాలయంలో 2 ఇరాన్ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. వారు కష్టాలు పడుతున్నారని తెలుసుకొని వారికి అండగా సహాయాన్ని అందజేశారు. ఫార్మసీ చదవడానికి వచ్చిన జినాబ్ మహ్మదీ, సాల్మన్ మహ్మదీ యుద్ధం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. సొసైటీ సభ్యులు ఆర్థిక సహాయం అందించడంతో ఇరానీ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఆచూకీ తెలియలేదన్నారు. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ ప్రెసిడెంట్ ఎస్కే అబ్దుల్ మునీర్, సెక్రటరీ సయ్యద్ అమీర్ జాన్, హజీ ఇక్రమ్ అలీ, సిరాగ్ అలీ, షకీల్, అహ్మద్ అలీ, ఇనియతుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ వాస్తువులు ఎవరైతే ఉన్నారో, ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కొరకు వారు వచ్చిన జీవనోపాధి కొరకు, వారి యొక్క ఎడ్యుకేషన్ కొరకు వచ్చిన వారు ఫ్యామిలీ ఇక్కడ ఏదైతే బాధలతో ఉన్నారో వాటిని జిల్లా కలెక్టర్ వారు గుర్తించి చూపిన ప్రశంసలు ఆయన ఇచ్చిన ప్రశంసపై మనకి రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపు నుండి ఈరోజు మక్కా మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీ తరపు నుండి, అహ్లే సున్నత్ మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీ తరపు నుండి వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అప్లిఫ్టింగ్ గురించి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కొరకు
ఈరోజు మేనేజ్మెంట్ కమిటీ మక్కా మసీద్ తరపు నుండి ₹1,00,000 నిధులు జారీ చేశారు. అహ్లేది సున్నపీది మేనేజ్మెంట్ కమిటీ తరపు నుంచి 50,000 నిధులు జారీ చేశారు. ఈ యొక్క ప్రోగ్రాంలో మన రాష్ట్ర చైర్మన్ గారు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో ఆ కుటుంబాన్ని అబ్దుల్ అజీజ్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు వారు కూడా హాజరయ్యి ఈ నిధులను వారి యొక్క అష్యూరెన్స్పై మేనేజ్మెంట్ కమిటీ త్రూ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు, మైనారిటీ మినిస్టర్ గారు, అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన మేరకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వక్ఫ్ బోర్డు గారు మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా కూడా సహకారం జరిగింది. ఈ జైనబ్ మొహమ్మది ప్లస్ సల్మాన్ మొహమ్మది, సులేమాన్ మొహమ్మది అన్న ఇద్దరు యువతులు ఇక్కడ ఉన్నారు పిల్లలతో పాటు. వాళ్ళు ఇక్కడ మెడిసిన్స్ స్టడీ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన మేరకు కలెక్టర్ గారు ఇచ్చిన సహాయం మేరకు మేము అది గమనించి మా చైర్మన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యొక్క ఫండింగ్స్ మా దగ్గర ఉన్న ఫండింగ్స్ని వాళ్ళకి డొనేట్ చేయమని చెప్పడం జరిగింది. వారు కూడా చైర్మన్ గారు కూడా ఆన్లైన్లో మాట్లాడి వాళ్ళ యొక్క మంచి చెడు మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషకరం వ్యక్తం చేశారు. We got 1,50,000 as of check, and really we are so happy. I'm so crying because we didn't have anyone here and no way for us here. Just we have God. Just I pray to Allah help us, and never I think I can get too much help and too much support from us. Thank Indian government and thank Indian people for helping us. We'll never forget like. విశాఖలోని పారిశ్రామిక ప్రాంతమైన ఆటోనగర్లో పెను ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం ఆటోనగర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమవడంతో ఈ హఠాత్ పరిణామంతో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం మెయింటెనెన్స్ పనుల నిమిత్తం బస్సును తరలిస్తుండగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఐచర్ బస్సు అది సడన్గా మేము షోరూమ్ పట్టుకెళ్తున్నాం. 8 గంటల స్టార్ట్ అయ్యాము సిఆర్పురం. షోరూమ్ పట్టుకెళ్తుంటే ఇక్కడికి వచ్చేసరికి సడన్గా మంట వచ్చింది. బయట దిగుదామని చూసుకుంటే డోర్ లాక్ అయిపోయి మిర్రర్లో దూకడం జరిగింది. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఫైర్ ఆర్పడం జరిగింది. బస్సులో ఎవరు లేరండి? అప్పుడు బస్సులో ఎవరు లేరండి. షోరూమ్కి వెళ్తున్నాం మెయింటెనెన్స్, కానీ ఎలా జరుగుతుందో అనుకోలేదు. పరవాడ మండలం తాణాం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో పూలే 200వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ మహిళా విద్యా అభివృద్ధికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అణగారిన వర్గాలకు ఆయన విద్య అనే ఆయుధాన్ని అందించారని కొనియాడారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి విద్యారంగంలో రాణించి తమ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమాజంలో అణచివేతకు, వివక్షతకు చదువు లేకపోవడమే కారణమని గుర్తించిన పూలే సామాజిక విప్లవానికి నాంది పలికారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారి ఎదుగుదలకు తోడ్పడ్డారని గుర్తు చేశారు. చాలా మంచి కార్యక్రమం, ఎందుకంటే చాలా కాలంగా తెరమరుగైపోయినారు జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే హిస్టరీలో మనం అప్పుడప్పుడు డైవర్ట్ అవుతూ మళ్ళా అలాంటి మహానుభావుడిని కార్యాలయాలకే పరిమితం అవ్వకుండా ఒక సందేశాత్మకమైనటువంటి ఒక విప్లవ జ్యోతి మన జ్యోతిరావు పూలే గారు. ఆయన ఉద్యమ స్ఫూర్తి ఎందుకు అసలు ఆ స్ఫూర్తి వచ్చింది, ఎందుకు ఈ రకమైన పోరాటం రాబో తరానికి ఒక సందేశాత్మకమైనటువంటి సావిత్రిబాయి గారు కానీ వారు కానీ స్ఫూర్తి కోసం ఈవేళ మన విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు బాలికల పాఠశాలను ఎంచుకున్నారంటే ఇందాక మన
విద్యార్థులందరూ కూడా అనేకమైనటువంటి వాళ్ళ డ్రామాస్ ద్వారా మనకు ఒక రకమైన సందేశాన్ని, ఒక మెసేజ్ని వారు ఇవ్వడం జరిగింది. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రతినిధులు మాట్లాడారు. సమాజంలో అసమానతలను పారద్రోలేందుకు రిజర్వేషన్లను ప్రతిపాదించిన మార్గదర్శి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. పూలే సూచన మేరకు అంబేద్కర్ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు పొందుపరిచారని చెప్పారు. భారతరత్న అంబేద్కర్ జ్యోతిరావు పూలే తనకు గురువు లాంటి వారని చెప్పారని గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి నిర్వహిస్తామన్నారు. ప్రపంచం మెచ్చిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టా రామ్మోహన్ రావుతో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికి కూడా భారతదేశ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుగుతున్న భారతదేశంలో ఈ అణగారిన వర్గాలకు కానివ్వండి, ఎవరైతే సమాజంలో ఇంకా పైకి రాని కులాలకు కానివ్వండి, మనం ఒక్కసారి గమనించినట్లయితే భారత సమాజంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు ఆయన చెప్పిన దీనికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా మొత్తం 395 ఆర్టికల్స్, 14 షెడ్యూల్స్లు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 334 ఆర్టికల్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి, 335 ఆర్టికల్ ద్వారా బీసీలకి, ఇవాళ ఓబీసీ అనే చట్టం ద్వారా ఓబీసీలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇచ్చిన ఒక అనిరుచ్యమైన గొప్పమైన సమాజానికి. మరి ఆనాడు ఆయన అనేక రకమైన పోరాడి ఇవాళ ఈ సమాజంలో కూడా ఇంబ్యాలెన్స్ ఉండడానికి కారణమైందని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఈరోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షీ వాజ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ హైలింగ్ ఫ్రమ్ ద రిజర్వేషన్ సిస్టమ్. రిజర్వేషన్ సిస్టమ్కి మహాత్మా జ్యోతిరావు పూలే అంకురార్పణ చేస్తే దాన్ని భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. రేపు అంబేద్కర్ గారి పుట్టినరోజు మన ఏప్రిల్ 14వ తేదీన వస్తూ ఉంది. ఆయనది ఒక మహోన్నతమైన వ్యక్తిగా భావించి కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన ఒక సభలో పూలే గారు నా యొక్క గురువు గారు చెప్పుకున్నారు. మరి వైసీపీ నాయకులు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విమర్శించారు. 33వ వార్డులో మాజీ కార్పొరేటర్ భర్త గోపీకృష్ణ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి జిమ్ ఏర్పాటు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంపై స్పందించిన వంశీకృష్ణ సదరు స్థలం జీవీఎంసీకి చెందిందేనని, అక్కడ స్థానిక యువత ప్రయోజనం కోసం జీకే జిమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. గోపీకృష్ణ గత అనేక ఏళ్లుగా జీకే ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే యువతకు ఆరోగ్య స్పృహ కల్పించేందుకు ఈ జిమ్ నడుపుతున్నారని వెల్లడించారు. అదే నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండి కూడా వాస్పల్లి గణేష్ కుమార్ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూ ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉందని వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఖననం చేసే ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు. జీకే ఫౌండేషన్ మీద పెద్ద కామెడీ ఏంటంటే అది పార్కు, గవర్నమెంట్ పార్కు కట్టిస్తుంది. దాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా పార్క్ కేటాయించి చిన్నపిల్లలైన ఆడుకోవడానికి ఆట వస్తువులన్నీ కూడా పెట్టి ఒక జిమ్ లాగా, ఓపెన్ జిమ్ లాగా పెడుతుంటే జీకే ఆక్రమించడమే నాకు అర్థం అవట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ధర్నాలు ఎన్ని కూడా ఏదో సామెతలాగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిగమాన నాయకులు మాట్లాడి వాసుపల్లి గారు కానీ తెలుసుకోవాలి కదా, అలాంటివి వాస్తవాలు వాళ్ళు కూడా ఆయన కూడా తెలుసుకోవాలి కదా. అది జీవీఎంసీ నిధులతో పని జరుగుతుంటే జీకే కేటాయించాడు అంటే జీఎంసీ వాళ్ళు వేస్తున్నారు. జీఎంసీ నిధులతో పని జరుగుతుంది. అది జీఎంసీ ప్లేసు, జీకే ప్లేస్ కాదు, అది గవర్నమెంట్ ప్లేసు. అక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా జిమ్ పెట్టుకోవడానికి, అక్కడ ఆడుకోవడానికి, పిల్లలందరూ ఆడుకోవడానికి పెట్టినటువంటి ప్లేస్ అది జీకేకి సంబంధం లేదు. జీకే పేరు మీద ఏ ఒక రికార్డు లేవు, జీకే మీద పేరు రాసి ఏం పెట్టలేదు. అక్కడ జీకేకి సంబంధం ఏంటిది? వార్డు కార్పొరేటర్గా అభివృద్ధి కాకుండా అదొక పని చేసి పెట్టారు. నాకు తెలిసిందైతే అదే. జీకే ఫౌండేషన్ అన్నది ఆ ప్రాంతంలో పేద ప్రజలకి వాళ్ళకి కొంత డబ్బు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తుంటుంది. స్వచ్ఛంద సంస్థ. ఆ స్వచ్ఛంద సంస్థ కొంత అమౌంట్ పెడుతున్నారు కాబట్టి ఎవరైనా కూడా బోర్డులు పెట్టుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఎవరైనా బోర్డులు పెట్టుకుంటారు.
అలాగ ఎవరైతే చేస్తున్నారో ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా కానీ చిన్న 5,000 సాయం చేస్తే మనం ఒక చిన్న ప్లేలాగా పెట్టేసి రోజుకో ఒకటి పెడతా ఉంటాం కదా మనం. సో 5,000 పెట్టిన వాళ్ళు 10,000 ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా బోర్డు పెట్టుకుంటారు అంతే తప్ప బోర్డు పెట్టుకుంటే వాళ్ళు అయిపోద్ది సైటు. అది జీఎంసీ సైటు, ఇది క్లియరు. ఎందుకు ఎవరికి డౌట్ వచ్చిందో మరి ఆ స్థానిక ఉన్నటువంటి నాయకులు ఎవరో వార్డు నాయకులు ఎవరో చెప్పిన మాటలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కామెడీగా నవ్వుకుంటారు ప్రజలు. ఈ నియోజకవర్గంలో దౌర్జన్యానికి కానీ రౌడీజానికి కానీ దోపిడీలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత క్రైమ్ రేట్ చెక్ చేసుకోండి. పుస్తక పఠనమే సామాజిక మార్పుకు పునాదని, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మార్పు సాధ్యమని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత అన్నారు. పార్వతీపురంలో జరిగిన జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకల్లో పాల్గొని పూలేకి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సమాజంలో సమానత్వం, చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మరియు రచనలను చదవడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన సామాజిక కృషిని, పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. సతీ సహగమనం వంటి దురాచారాలపై పోరాటం జ్యోతిరావు పూలే కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లో ఉన్న సతీ సహగమనం వంటి దారుణమైన సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారని వక్తలు గుర్తు చేశారు. వచ్చిన పెద్దలు వాళ్ళ పిల్లల కోసం చెప్పే చిన్న మాట ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలకి చదివే అలవాటు పోతుంది. చదివే అలవాటు అంటే పుస్తకాలు కాదు నా ఉద్దేశం. పుస్తకం ఎలాగో చదువుతుంది, ఎందుకంటే అది చదవకపోతే పాస్ అవ్వం కాబట్టి కదా. అలా కాకుండా కొన్ని గొప్ప రచనలు అవి చదివితే చాలా మంచిది. ఈరోజు ఎంతమంది గాంధీ గారి ఆత్మకథ చదివిన వాళ్ళు ఉన్నారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయగలరా? ఈ 1 నెల 2 నెలలో 3 నెలల కాలంలో మీరు ఒక పుస్తకం చదివారు అన్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు? వాళ్ళ పుస్తకం ఏం చదివారో చెప్పండి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు అని టీడీపీ నగర అధ్యక్షుడు చోడే పట్టాభిరాం అన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చోడే వెంకట పట్టాభిరాం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టాభిరాం మాట్లాడుతూ విద్యను అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా, ముఖ్యంగా మహిళా విద్యకు పూలే వేసిన పునాదులు నేటి సమాజానికి మార్గదర్శకమని కొనియాడారు. సామాజిక సమానత్వం, న్యాయం, స్వాభిమానం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లోడగడ కృష్ణతో పాటు పి జయరాజ్ జాన్, కోటా నరేష్, నక్కా కనకరాజు, అక్కిరెడ్డి జగదీష్, తోటా శ్రీదేవి, కేదారి లక్ష్మి, పత్తిన నవీన్ తదితరులు పాల్గొన్నారు. పనిచేసి ప్రాణాలు అర్పించిన త్యాగ దంపతులు అంటే ఆయన జ్యోతిరావు పూలే గారు, అట్లా సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా సంఘం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అలాగే ఆ రోజే మహిళలను ముందుకు తీసుకురావాలి, మహిళలకి విద్య కావాలనే గొప్ప సంస్కరణ కోసం పాటుపడిన వాళ్ళని గుర్తు చేసుకోవటం అనేది మనందరికీ వరం. మరి ఆయన 199వ జయంతిని పురస్కరించుకుని 200 సంవత్సరాలైనా కానీ అనేక మంది హృదయాల్లో తన ముద్రను వేసిన మహానుభావుడిని మనం ఈరోజు తలుచుకోవటం మన పూర్వజన్మ సుకృతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. మానవ అక్రమ రవాణా, బానిస కార్మిక రద్దు చట్టంపై విశాఖ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్. కార్యక్రమంలో పాల్గొని చట్టాలు అమలు, బాధితులకు సత్వర న్యాయంపై మాట్లాడిన హోంమంత్రి అనిత. చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచన. ఉత్తరాంధ్ర హక్కుల సాధన, విశాఖ రైల్వే జోన్ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమంటున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రైల్వే జోన్ దీక్షకు ఫలితంగా 6 నెలలు జైలు పడడం గర్వంగా భావిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.